అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఈట్స్ మాధవి రాజులా. ఈరోజు వీడియోతో మళ్ళీ ఒక మంచి ఆర్గానిక్ నేచురల్ ఫెర్టిలైజర్ అయితే తీసుకొని వచ్చానండి. దానికంటే ముందుగా మనం ఈరోజు వాడే ఫెర్టిలైజర్కు కావలసిన ఇంగ్రీడియంట్స్లో ప్రధానమైనదిగా మునగాకునైతే తీసుకుంటున్నామండి. ఈ మునగాకులో వైటమిన్ ఏ, B1, B2, B3 అలాగే B6, B7, వైటమిన్ సి, డిఈ, కే కూడా ఉంటుందండి. అలాగే 18 రకాలైన అమినో యాసిడ్స్తో పాటు 46 యాక్టివ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయండి. వీటన్నిటితో పాటుగా మునగాకులో జియాటిన్ అనే ఒక గ్రోత్ హార్మోన్ అనేది ఉంటుందండి. దీనివల్ల ఏమవుతుంది అంటే మొక్కల్లో కొమ్మలు అనేవి చాలా దృఢంగా, పొడవుగా, బలంగా రావడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట. అయితే నేను ఈరోజు మనం తయారు చేసిన లిక్విడ్ అనేది వేసిన తర్వాత నేను నా మొక్కల్లో గమనించింది ఏంటి అంటే మొక్కలు లో ఆకులు, కొమ్మలు అనేవి చాలా గుబురుగా వచ్చాయండి. అన్ని రకాల మొక్కలకు కూడా ఈ లిక్విడ్ అయితే మనం వేయొచ్చు. ఈరోజు మనం వేసిన లిక్విడ్ ఫెర్టిలైజర్ ఏదైతే ఉందో మోరింగా ఫెర్టిలైజర్ వేసిన తర్వాత ఒకసారి చూడండి మనం ఎంతటి ఫలసాయం అయితే అందుకున్నామో. ముఖ్యంగా ఈరోజు మనం తయారు చేసిన ఈ లిక్విడ్తో ఒక చెట్టుకు 1 కేజీ దిగుబడి వచ్చేలా ఉంటే అది ఖచ్చితంగా 3 అంటే 3 కేజీల ఫలసాయం అయితే ఖచ్చితంగా అందుకుంటారండి. అంతటి అమేజింగ్ రిజల్ట్ అయితే కనబడుతుంది. మోరింగా లిక్విడ్ ఫెర్టిలైజర్కు కావలసిన పదార్థాలు మునగాకండి. ఇక్కడ నేను ఒక 1/2 కేజీ బెల్లం అయితే తీసుకున్నాను. అలాగే ఒక 3 పెద్ద అలోవెరా అండి, కలబంద తీసుకున్నాను. అలాగే ఇవి బాగా మగ్గిన 50 అరటిపండ్లండి. ఈ అరటిపళ్ళు యొక్క తొక్కల్ని అయితే నేను సపరేట్గా తీసేసుకున్నాను. ఈ తొక్కల్ని ఇప్పుడు మనం ఫెర్టిలైజర్లో యూజ్ చేయమండి, కాకపోతే ఇవి ఎండబెట్టుకొని బనానా పీల్ పౌడర్ చేసుకుందాము. ఇది నేను ఇంకొక దాంట్లో సాలిడ్ ఫెర్టిలైజర్ ఎలా చేయాలో దీనికి గురించి నేను చూపిస్తాను. అలాగే ఇప్పుడు మనకి కావలసినవి అయితే ఈ పదార్థాలండి. ఇక్కడ అలోవెరా ఉంది చూశారు కదా, కలబంద నేను ముక్కలుగా తరుక్కున్నాను. బనానాస్ని కూడా పీల్స్ అవుట్ చేసుకున్నాను. ఇదిగోండి, మనం ముందుగా మునగాకుని నేను మిక్సీలో వేసి ఒక్కసారి మిక్సీలో తిప్పేసుకుందామండి. ఎలాంటి వాటర్ గట్రా ఏమీ వేయటం లేదు. ఇదిగోండి, ఒక్కసారి మనం మిక్సీలో తిప్పుకుంటే ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు అలోవెరా అనేది మొక్కల్లో ఒక నేచురల్ పెస్టిసైడ్గా పనిచేస్తుందండి. అంటే ఇందులో ఉండే ఫైటో కెమికల్స్ అనేవి మట్టిలో సారంని బాగా పెంచి మొక్కల యొక్క గ్రోత్కి ఎంతగానో ఉపయోగపడతాయండి. అలాగే ఇప్పుడు మనం తీసుకున్న 1/2 కేజీ బెల్లంని కూడా ఇందులో వేసి మిక్సీ చేసుకుందాం. బెల్లం వల్ల మనందరికీ తెలిసిందే మొక్కకు కావాల్సిన ఐరన్తో పాటు సాయిల్ అనేది వాటర్ని ఎక్కువసేపు హోల్డ్ చేసుకునేలా ఈ బెల్లం అనేది చేస్తుందండి. అలాగే ఇప్పుడు అరటిపళ్ళను కూడా మనం మిక్సీలో వేసి ఈ విధంగా పేస్ట్గా చేసి, మరీ ఎక్కువగా పేస్ట్గా చేయొద్దు, జస్ట్ నార్మల్గా పేస్ట్లా చేసేసి ఈ లిక్విడ్లో కలిపేసుకోవాలండి. మనందరికీ తెలిసిందే బనానాస్లో ఎక్కువగా పొటాషియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో నేను బియ్యం కడిగిన వాటర్ అయితే వేస్తున్నానండి. బియ్యం కడిగిన వాటర్లో ఎక్కువగా మొక్కకు అవసరమైన ముఖ్యమైన మినరల్స్ అయినటువంటి ఎన్పీకే అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి వాటితో పాటుగా మొక్కకు మేలు చేసే గుడ్ బ్యాక్టీరియా అనేది కూడా ఉంటుందండి. ఇది సాయిల్ యొక్క హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది, అంటే మంచి ఫెర్టైల్ సాయిల్గా మారుస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ లిక్విడ్ని 3 రోజుల పాటు పులియ పెట్టుకోవాలండి. ఒక క్లాత్ని కప్పి ప్రతిరోజు కూడా ఒకరోజు కలుపుతూ 3 రోజుల తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా వస్తుంది అనమాట. ఇలా 3 రోజుల పాటు పులియ పెట్టుకోవాలి. నేనైతే ఒక క్లాత్ని కప్పి ఉంచాను అనమాట. అలాగే 2 పూట్ల కూడా గరిటతో కలిపేదాన్ని. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ లిక్విడ్కి 1 లీటర్ లిక్విడ్కి 10 లీటర్ల వాటర్ కలపాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఒక మగ్గుతో లిక్విడ్ వేసిన తర్వాత 10 జగ్గులు వాటర్ అయితే వేస్తున్నాను. ఇంకా మనం చిక్కదనం చూసుకొని కావాలంటే 1:15 నిష్పత్తిలో కూడా వేయొచ్చండి. ఇక్కడ నేను 1 లీటర్కి 10 లీటర్ వాటర్ అయితే కలిపాను. ఈ విధంగా వచ్చింది. ఇప్పుడైతే దీన్ని నేను మొక్కలకి అందిస్తున్నాను. ఒకసారి చూడండి, ఫస్ట్గా నేను వంకాయ మొక్కలకి ఇస్తున్నాను. వంకాయ మొక్కల తర్వాత ఇక్కడ నేను సీతాఫలం చెట్టుకి అయితే ఇచ్చాను చూడండి. సీతాఫలం కాయలు ఎంత చిన్నగా ఉన్నాయి కదా. మనం లిక్విడ్ వేసిన తర్వాత ఒక్కసారి మీరు చూసినట్లయితే ఈ సీతాఫలం కాయలు అనేవి ఎంత పెద్దగా అయితే రావడం జరిగిందో. అలాగే ఇక్కడ నేను మన సపోటా మొక్కకైతే ఇప్పుడు మన లిక్విడ్ని అయితే ఇస్తున్నానండి.
ఈ లిక్విడ్ వేసిన తర్వాత మన ఇప్పుడు కరివేపాకు చూడండి. నేను ముందుగా చెప్పాను కదా, ఆకులు అనేవి చాలా గుబురుగా వస్తాయి అని చెప్పేసి. ఖచ్చితంగా మీరు దీన్ని చేంజ్ అయితే మీరు ఖచ్చితంగా చూస్తారండి. మునగాకు అన్నది మనకు కూడా హెయిర్కి, స్కిన్ ప్రాబ్లము, అలాగే వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుంది కదా. అలాగే మొక్కల్లో కూడా చాలా అద్భుతమైన మార్పులు అయితే మనం చూడొచ్చండి. అలాగే మిగిలిన లిక్విడ్ ఫెర్టిలైజర్లు కూడా నేనైతే ఇప్పుడు వాటర్ అయితే కలిపేసుకుంటున్నాను. నేను 1:10 నిష్పత్తిలో వేశాను. మీరు కావాలి అంటే చిక్కదనం చూసుకొని కొంచెం వాటర్ని ఎక్కువ చేసుకునే ఇబ్బంది ఏమి ఉండదండి. ఇదిగోండి ఈ విధంగా మరలా మిగిలిన లిక్విడ్ని వాటర్ కలిపేసుకున్న తర్వాత ఇక్కడ నేను మొక్కలకైతే అందించుకుంటున్నాను అండి. ఇది వాటర్ యాపిల్ చూసారు కదా, చిన్న ర్యాబిట్ నోస్ లాగా భలే ముద్దుగా వచ్చాయి వాటర్ యాపిల్ అన్నది. అలాగే మిగిలిన వంకాయ చెట్లకి ఇక్కడ నేను ఇది గంగరేగండి, గంగరేగు పువ్వు చూసారు కదా, చిన్న చిన్న పిందెలుగా వచ్చింది. సో దానికి కూడా నేనైతే మనం ఇప్పుడు తయారు చేసుకున్న లిక్విడ్ని అయితే ఇస్తున్నాను. అలాగే ఇది ఉల్లికూర అండి, ఉల్లికూరకి ఇచ్చాను. అలాగే ఇక్కడ మన ద్రాక్ష మొక్కకైతే నేను ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం వేసుకున్న లిక్విడ్ అనేది నేను చూపించే ప్రతి ఒక్క లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అయినా, సాలిడ్ ఫెర్టిలైజర్స్ అయినా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. మీ మొక్కలపై యూజ్ చేసిన తర్వాత ఎలాంటి చేంజెస్ అన్నవి మీరు చూసారు అన్నది నాకైతే కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దండి. ఎందుకు అంటే నేను వీడియోస్ చేయడానికి కూడా ఒక 1 వీక్ గ్యాప్ అయితే రావడానికి కారణం ఏంటంటే ఇదేనండి. నేను లిక్విడ్ ఫెర్టిలైజర్స్ మన ఇంట్లో తయారు చేసుకొని మొక్కలకి వేసిన తర్వాత దానిలో వచ్చే చేంజెస్ని కూడా ఇదే వీడియోలో నేనైతే చూపించడం జరుగుతుందండి. అందుకోసమని నా వీడియోస్కి ఇంచుమించుగా ఒక 1 వీక్ కానీ, 8 డేస్ కానీ, 9 డేస్ కానీ ఆ విధంగా గ్యాప్ రావడానికి కారణం కూడా అదేనండి. ఇప్పుడు లిక్విడ్ వేసిన తర్వాత 1 వీక్ తర్వాత ఎలాంటి మార్పులు అయితే వచ్చాయో మీరైతే చూడొచ్చండి. మనం ముందుగా వంకాయ చెట్లను అయితే మీరు హార్వెస్ట్ చేస్తూ చూపిస్తున్నానండి. వంకాయ చెట్లకు మనం లిక్విడ్ వేసేటప్పుడు అప్పుడు పింజలు మీరు చూశారు కదా. ఇప్పుడు చూడండి 1 వీక్లో కాయల సైజు కూడా చాలా పెద్దగా పెరగడం జరిగిందండి. ప్రతి ఒక్క పిందె కూడాను నిలబడడం జరిగింది. అలాగే చాలా నాణ్యతగా మంచిగా అనిపించింది అనమాట నేను వంకాయలను కట్ చేసుకునేటప్పుడు. అలాగే చెట్లో వాటర్ యాపిల్ కూడా చాలా ఉన్నాయండి. ఈ వాటర్ యాపిల్ మధ్యలో అక్కడక్కడ వంకాయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేనైతే ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, వంకాయలు అయితే నేను తీస్తూనే ఉన్నాను. అసలు విపరీతం అయితే వచ్చాయండి. ఈ వంకాయలు మొత్తంగా ఒకసారి చూపిస్తున్నాను చూడండి. అసలు ఇవి మొన్న నేను తీసుకున్న వంకాయలు అయితే పచ్చడి పెట్టాను. అసలు చాలా తీయగా ఉన్నాయన్నమాట, చాలా మంచి టేస్ట్ అయితే ఉన్నాయి. అలాగే ఇప్పుడు కాకరకాయలను అయితే తీసుకుందామండి. కాకరకాయలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి. వీటి మధ్యలోనే కొన్ని చిక్కుళ్ళు ఉన్నాయి, చిక్కుళ్ళు కూడా కట్ చేసేసుకుందాము. ఈ మధ్య హార్వెస్ట్ అనేది నేను మధ్యాహ్నం ఎండ వేడి వల్ల నేను ఇంకా చాలా ఈవినింగ్ టైంలో కూడా చాలా వేడి ఎక్కువగా ఉండటం వల్ల నేను హార్వెస్ట్ అన్నది కొంచెం లేట్గా చేసుకుంటున్నానండి. అంటే 7 o'clockకి అలాగా మేడపైకి వస్తున్నాను అనమాట. ఆ టైంలో హార్వెస్ట్ అనేది చేస్తున్నాను. ఎండ చాలా తీవ్రంగా ఉంది కదా, అసలు భరించలేకపోతున్నాను అనమాట. మేడపైకి అస్సలు రాలేకపోతున్నా. అందుకని మ్యాక్సిమం ఈ మధ్య నేను చేసే హార్వెస్ట్లు అన్నీ కూడా ఈవినింగ్ 6:30 తర్వాతే చేస్తున్నాను. చూస్తున్నారు కదా, కాకరకాయలు అన్నవి చాలా వచ్చాయి. ఈ లిక్విడ్ ఫెర్టిలైజరు మునగాకుది చాలా బాగా పనిచేస్తుందండి. మీరు ట్రై చేయండి తప్పకుండా. అలాగే టేబుల్ నిమ్మ చూసారా, మళ్ళీ ఎన్ని కాయలు ఎక్కువగా వచ్చేసాయో. మీకు లాస్ట్ టైం నేను టేబుల్ నిమ్మని హార్వెస్ట్ చేసి చూపించాను కదండి. ఇది ఇంకొక చెట్టు అనమాట, చెట్టు నిండా వచ్చాయి. మరి ఇదండి ఈరోజు వీడియో. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోస్ని లైక్ చేయండి. అలాగే అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మీరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది.